రాష్ట్రానికి 22,142 కోట్లని ఆదా చేసి మీరు చేసిన అప్పుల్లోంచి దాన్ని రీస్ట్రక్చరింగ్ చేసి అంత సోయి కూడా లేకుండా అడ్డగోలు అప్పులు తీసుకొస్తారు మీరు. ఇవాళ మళ్ళీ ఛాలెంజ్ రోడ్డు మీద నిలబడి ఛాలెంజ్ చేస్తున్నాం. ఏంది మళ్ళీ నేను ఛాలెంజ్ చేసిన ఆయన రాలేదు, ఈయన రాలేదు. రెండో అంశం, రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంతవరకు సింగరేణి కాలరీస్ ప్రభుత్వ రంగ సంస్థ. ఆ సంస్థ ఆస్తులు, వనరులు, అక్కడ పనిచేసే ఉద్యోగస్తులు అందరూ ఈ రాష్ట్రానికి సంబంధించిన ఆస్తులు. పొద్దు లేస్తే సాయంత్రం దాకా రోజుకు ఒక దగ్గర పోయి సింగరేణి మీద అబద్ధాలు పోగేసి ప్రచారం చేసుకుంటూ పోతూ ఉంటారు. ఎవరిని నష్టపరుద్దామని నేను సూటిగా అడుగుతా ఉన్నాను కేసీఆర్ గారిని. లెక్కలతో సహా 2014 నుంచి 2023 వరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోల్ బ్లాక్స్ సంబంధించి ఈ రాష్ట్రంలో ఉన్న థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్కి లేకపోతే బయట ఉన్నటువంటి థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్కి అమ్ముకోవటానికి పనికొచ్చేటువంటి ఉపయోగపడే సింగరేణి కోల్ బ్లాక్స్ సంబంధించిన కోల్ని ఈ 10 సంవత్సరాల్లో ఆ కోల్ బ్లాక్స్ని పెంచడానికి ఒక్క చిన్న ప్రయత్నమైనా మీరు చేశారా? అదనంగా ఒక కోల్ బ్లాక్నైనా యాడ్ చేశారా? ఉన్న థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ నడవటానికి ఉన్న కోల్ బ్లాక్స్ కోల్ మైనింగ్ అయితే ఉంటే కొన్ని మూసుకుంటూ వస్తూ ఉంటారు. మూసుకుంటూ వచ్చినటువంటి వాటి కొత్త ఓపెన్ చేసి మళ్ళీ వాటికి సరిపోయేటట్టుగా ప్రొడక్షన్ అందించే పరిస్థితి చేసుకోవాలి ఎవరైనా ప్లాన్ చేసుకుంటారు. 10 ఏళ్లలో ఉన్న థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్కి అదనంగా ఏమన్నా కొత్తగా కోల్ బ్లాక్స్ మీరు యాడ్ చేశారా? 10 సంవత్సరాలు చేయలేదు కదా. కానీ కొన్ని బ్లాక్స్ మాత్రం కోల్ అయిపోయి క్లోజ్ చేశారు కదా. కనీసం క్లోజ్ చేసినటువంటి వాటికైనా మీరు ఇంకో కొత్త యాడ్ చేశారంటే చేయలేదు. అవి చేయకపోగా అదనంగా భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ని, యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ని, థర్మల్ ప్రాజెక్ట్ని అయితే మీరు ప్లాన్ చేసి ఉన్న వాటికే మీరు అదనంగా కోల్ బ్లాక్స్ యాడ్ చేయలేదు. 10 ఏళ్లలో కొన్ని మూసేసుకుంటూ వస్తూ ఉంటే మరి కొత్త ప్రాజెక్టులు పెట్టినోడు ఎవడైనా తలకాయ ఉన్నాడు. మినిమం కామన్ సెన్స్ కదా. ఆడొక 4,000 మెగావాట్లు, ఏడొక దాదాపు 5,000 పైన అదనంగా థర్మల్ పవర్ ప్రాజెక్టులు యాడ్ చేసుకుంటారు. సరే, మీరు మొదలుపెట్టిన దానికి మీరు వాటి మధ్యలో ఆగిపోతే అలా వదిలేస్తే భారం అని మేము రోజు నెల రివ్యూ చేస్తే అనేది ప్రొడక్షన్లో తీసుకొచ్చిన దాన్ని ఏమన్నా కోల్ బ్లాక్ అదనంగా మీరు ఏమన్నా సింగరేణి కాలనీస్ ద్వారా దీనికి అటాచ్ చేశారా, యాడ్ చేశారా అంటే చేయలేదే. నేను అడుగుతా ఉన్నాను సూటిగా హరీష్ రావుని, కేటీఆర్ని, కేసీఆర్ని, మీరు రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడేవాళ్ళు అయితే ఈ థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ కోసం గత కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉమ్మడి రాష్ట్రంలో ఏ రకంగా అయితే తెలంగాణలో ఉన్న కోల్ బ్లాక్స్ యాడ్ చేసుకుంటూ వచ్చారో మీరు ఎందుకు చేయలేదు? ఉన్న వాటి కోసం యాడ్ చేయలేదు. పోనీ భారతీయ జనతా పార్టీ సంబంధించిన కేంద్ర ప్రభుత్వం ఆక్షన్ చేస్తా అంటే ఆ ఆక్షన్లోనైనా పార్టిసిపేట్ చేసి తీసుకొచ్చి యాడ్ చేస్తారంటే అవి చేయలేదు. మరి మీరు ఆక్షన్లో పార్టిసిపేట్ చేసి బ్లాక్ని యాడ్ చేయరు, కొత్తవి ఓపెన్ చేయరు. అంటే మీ ఉద్దేశం ఏంటి? ఈ థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్కి కోల్ అందుబాటులో రావద్దు, కోల్ షార్టేజ్ రావాలా, క్రైసిస్ రావాలా, ఈ థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్కి ఇబ్బంది పడాలి.